ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 రణరంగమే అన్నట్టు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తున్నాడు బిగ్ బాస్. ఈ కిందులో భాగంగానే 5వ వారం నామినేషన్ లోకి అందరినీ తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు కొత్తగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ని రాకుండా చేయడానికి అంటూ వైల్డ్ కార్డ్ స్టాపింగ్ టాస్క్ పేర్స్ అంటూ బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఇద్దరిద్దరుగా డివైడ్ చేశాడు. ఇక ఎవరెవరు ఏ టీమ్స్ అంటే శ్రీజ సుమన్ శెట్టి ఒక టీం, రీతు డెమోన్ పవన్ ఒక టీం, సంజన ఫ్లోరా ఒక టీం, తనుజ పవన్ కళ్యాణ్ ఒక టీం, దివ్య భరణి ఒక టీం. ఇక ఇందులో భాగంగానే వీళ్ళకి తుఫాన్ టాస్కులు అంటూ పెట్టారు. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపు చేయగల సత్తా ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే ఫస్ట్ రౌండ్ లోనే రీతు అలాగే డెమోన్ పవన్ వీళ్ళిద్దరూ సత్తా చూపటంతో 100 పాయింట్స్ తో విజయం సాధించి వీళ్ళు విన్నర్ అయ్యారు. కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ని ఆపేశారనే చెప్పాలి. ఇక సెకండ్ రౌండ్ లో భరణి, దివ్య వీళ్ళిద్దరూ కూడా బుర్రపాడు విధంగా గేమ్ ఆడారు. చివరికి వీళ్ళిద్దరు విన్ అవ్వడంతో వీళ్ళకి 50 పాయింట్స్ రావడంతో వీళ్ళు కూడా 2 వైల్డ్ కార్డుని ఆపే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఏదేమైనా సరే ఈ సీజన్ 9 మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.